సుమన్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయస్సు 87 సంవత్సరాలు. నేను సుమారు 50 సంవత్సరాలుగా చక్రపల్లిలో మా హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ గాయత్రి ఆయుర్వేద ఫారెస్ట్రీ క్లినిక్ అని ఉంది. అక్కడ మేము అన్ని రోగాలకు మేము చికిత్సలు చేస్తుంటాం. అన్ని రోగాలకు ఔషధాలు మేము సొంతంగా తయారు చేసి ఇస్తాం. ఎందుకంటే ఎక్కువ కంపెనీ మందుల మీద కూడా మేము ఆధారపడం. అన్ని శాస్త్ర ప్రకారం దానికి ఏం చేయాలి, ఎలా చేయాలో ఆ లిమిటెడ్గా ఆ పేషెంట్కి తగ్గు మాత్రం తయారు చేసి మేము ఇస్తాం. కనుక గ్యారంటీ అవి పనిచేస్తాయి, ఆ బాధ తగ్గిపోతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు జనరల్గా నొప్పులు వస్తుంటాయి. నొప్పులు అంటే అనేక రకాలు ఉన్నాయి. వాతం వల్ల నొప్పులు వస్తాయి. వాతం అంటే శరీరంలో వాతం, పిత్తం, శ్లేష్మం అనే 3 రకాలు ఈ శరీరం. ఈ 3 రకాల్లో వాతం అనేది ఈ జనరల్గా ఈ చలికాలం తర్వాత వర్షాకాలం సీజన్లోనే ఈ వాతం చేస్తుంది ఎక్కువ శరీరాన్ని. ఈ వాతం వల్ల నొప్పులు వస్తాయి. శరీరం కండరాల నొప్పులు వస్తాయి. కండరాలు కాకుండా వెనక బ్యాక్ పెయిన్, వెనకాల పెయిన్ కూడా వస్తుంటుంది. తర్వాత అనేక రకాలు వస్తుంటాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకోవాలంటే మనం తినే ఆహారంలో కూడా జాగ్రత్త ఉండాలి. తినే ఆహారం మనకు ఇప్పుడు ఆహారంలో కొన్ని కాయగూరలు తినడంలో చాలా అవసరం ఉంది, ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఇప్పుడు మునగాకు కూర ఎవరు తినరు సామాన్యంగా. మునగాకు కూరగా వండి తినాలి. మునగాకు అప్పుడు వారానికి 2-3 సార్లు తినచ్చు. ఆకు ఫ్రై చేసుకొని లేదా పప్పులు వేసుకొని తినద్దు. అతనే తెల్లగలిగారు, ఆ తెల్లగలిగారు ఆకు అది కూడా ఫ్రై చేసుకొని తినచ్చు. తెల్లగలిగిన తర్వాత ఇంకా ఇలాంటి ఆకుకూరలు కొన్ని, ఈ చిర్రికూర అంటారు, ఆ చిర్రికూర, ఇలాంటి కూరలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ తింటే ఈ నొప్పులు, వీటి వాతాలు ఇవన్నీ ఏం చేయవు. వాతం రాదు, వాతం కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఈ సర్ది గుణాలు కూడా ఉండవు. అందువల్ల ఆకుకూరలు తినాలా ఎక్కువ. తర్వాత కాయగూరల్లో కూడా ఈ మునక్కాయల వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయి. మునక్కాడలు వండుకొని తింటాము కదా, మునక్కాడలు కూడా చాలా వరకు మంచి, ఆరోగ్యానికి మంచిది. మనకి అప్పుడప్పుడు వండుకొని తినడం అవసరం. అలాగే ఈ క్యారెట్ అనేది అది కూడా చాలా మంచిది. ఇంకా ఈ దుంపకూరలు ఈ ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ ఇలాంటివి అంత ప్రత్యేకం కాదు. కానీ వాటిల్లో ముల్లంగి మంచిది. ముల్లంగి అనే దుంప చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచి, మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ముల్లంగి తినడం అవసరం. కనుక ఇలాంటివి తినే పదార్థాలనే మనం మార్పు చేసుకోవాలి. మందులు కూడా అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఎవరు ఎక్కడ గమనిస్తారంటే అంత ఓర్పు లేదు, ఓపిక లేదు. తర్వాత మెకానికల్ లైఫ్, తెల్లవారులేగానే ఎక్కడికో వెళ్ళిపోవాలా, ఏదో చేయాలా పని, ఆ పని అని, ఈ పని అని, ఆ పని ఈ తొందరలో ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళకేం తోయదు. ఇంకా అందరూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంకా వంటలు తీరిక కూర్చొని వంటలు చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? తర్వాత ఈ మధ్యలో ఎందుకంటే ఇంట్లో ఎవరన్నా పెద్ద మనుషులు అంటే ముసలి బతికుంటే వాళ్ళని మాత్రం ఇంట్లో ఉండనివ్వరు. వాళ్ళని తీసి ఆశ్రమాల్లో పడేస్తారు, లేదా రోడ్ల మీద వదిలేస్తారు. ఇంక వాళ్ళని చూసి దిక్కు లేదు. కాబట్టి ఇంట్లో వీళ్ళకి వండి పెట్టేటోళ్ళు ఎవరున్నారు? ఇంకా వీళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలా, సంపాదన చూసుకోవాలా, తర్వాత ఇవన్నీ చూసుకోవాలంటే ఇవన్నీ కుదిరే పని కాదు. అందువల్ల ఏది వీలైతే అది వండుకొని తినడం, ఏదంటే అటుకే ఈ పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది. దాన్ని పట్టించుకోరు. ఇంకా ఒకసారి ఏదైనా అయితే హాస్పిటల్ పరిగెత్తాడు. హాస్పిటల్ పరిగెత్తే ఏమంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు, అల్లోపోతే డాక్టర్లు ముందు స్కానింగ్ అంటారు, సుమారు 10,000 బిల్లు వేస్తారు. ఈ రకంగా సంపాదన అంతా హాస్పిటల్కే పెట్టాలి. సగం ఎక్కడ ఉంది తీరిగా? ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఉండనివ్వరు. ఈ వీళ్ళు ఇంకా ఎవరికి వాళ్ళు అందరూ ఉద్యోగాలు, ఏదో ఉద్యోగం చేసుకోవాలి గడవాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక ఆరోగ్యం ఎలా కాపాడుకుంటారు? కాబట్టి ఇవన్నీ కొంచెం ఓర్పుతోటి ఆలోచన చేసి ఈ ఆకుకూరలు, తర్వాత కాయగూరలు, ఇది ముల్లంగి ఇలాంటివి, ఇవి దుంపలు ఎక్కువ తింటే ఈ వాతం గీతం పోతుంది, నొప్పులు రావు, ఆరోగ్యం బాగుంటుంది.